హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. డే 1 ఇన్ మలేషియా. సో మార్నింగే వచ్చాను కదా, ఎయిర్పోర్ట్ వ్లాగ్ కూడా చూసుంటారు కదా. సో ఇది కంటిన్యూషన్ అనమాట, పార్ట్ 2 అనుకోండి, కానీ డే 1 ఇన్ మలేషియా మాత్రమే. అయితే ఇప్పుడు రూమ్ చెకింగ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయటకు వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దగ్గరలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయని విన్నాను అండ్ గూగుల్లో కూడా చూశాను అనమాట. సో అవి కవర్ చేస్తూ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్తూ చూపిస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మలేషియాలోని మోస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్లో ఒకటైన ఎక్వేరియా కేఎల్సిసికి అయితే వచ్చాను. ఇది ఫేమస్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గర కేఎల్సిసి కన్వెన్షన్ కింద ఉంది. నేను ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. చాలా పెద్ద క్యూ ఉంది. ఈ టికెట్ 80 రింగెట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1920 రూపీస్. పిరహానా ట్యాంక్, ఎక్వేరియంలో ఫస్ట్ మనకు కనిపించే ట్యాంక్ ఇదే. ఎంత పెద్దగా ఉన్నాయంటే నా అరచేయి కన్నా పెద్దగా ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. పిరహానా ఫిషెస్ గురించి అందరికీ తెలిసిందే కదా. రేజర్ లాంటి టీత్ ఉంటాయి, వేలు పెడితే షార్ప్గా కట్ చేస్తాయి. డేంజర్ ఫిషెస్ అనమాట. సో ఈ ట్యాంక్ తర్వాత ఇది జీనీ పూల్. ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వాటర్లో మీరు చూడొచ్చు, చిన్న చిన్న చేపలతో పాటు స్టార్ ఫిషెస్ అండ్ హార్స్ షూ క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఈ పూల్లో రౌండ్ స్టోన్లా కనిపిస్తున్న ఈ జీవి పేరు సీ ఆర్చిన్. వాటికన్నీ ముళ్ళుంటాయి, పట్టుకోకూడదు. దాని పక్కనే 2 ఉన్నాయి కదా ఫిషెస్ పెద్ద పెద్దవి, వాటి పేరు బ్యాంబో గ్రే షార్క్స్ అని అంటారంట. ఇవి వైల్డ్ మీర్ క్యాట్స్, అందరికీ తెలుసు అనుకుంటాను. చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఒక టైప్ ఆఫ్ మంగూస్ షేప్ లాగా కూడా ఉన్నాయి. ఇది ఎవరిని ఏమి చేయవన్నమాట, అదైతే నిద్రపోతుంది హాయిగా. ఈ 2 మాత్రం తినడంలో బిజీగా ఉన్నాయి. వచ్చే జనాలు, నేను చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ముఖ్యంగా పిల్లలు చాలా వరకు ఇక్కడే ఉండి వాటిని చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్వేరియం ప్లస్ టెరేరియం, నీళ్ళల్లో ఎలాంటి చెట్లు మొలుస్తాయో ఆ మోడల్స్ అన్ని ఇలా పెట్టారన్నమాట డిస్ప్లేలో. ఇక్కడ ఏ ఫిష్ కానీ ఏ యానిమల్ కానీ లేదు, జస్ట్ ఓన్లీ గ్రీనరీ మాత్రమే ఉంది. నిజంగా ఎంత బాగున్నాయంటే చెట్లు చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ముట్టుకోకూడదు, వాటిని టచ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఫైన్ ఉంది. ఇక్కడ అన్ని కెమెరాస్ కూడా ఉంటాయి కాబట్టి. ఈ చిన్న ఎక్వేరియం లాగా ఉంది. దీంట్లో శాండ్తో పాటు చిన్న చిన్న రెడ్ ష్రిమ్స్ ఉన్నాయి. చెర్రీ ష్రిమ్స్ అంటారనమాట వాటిని. ష్రిమ్ అంటే తెలుసు కదా, చిన్న జాతి రొయ్యలన్నమాట. చూడండి, చిన్న చిన్న కాళ్ళతో బుజ్జిబుజ్జిగా కదులుతున్నాయి అనమాట. మనకి జూమ్ చేస్తే తప్ప అవి ష్రిమ్స్ అని తెలియదు, దూరం చూస్తే అవి ఏదో పురుగుల్లాగా కనిపిస్తున్నాయి. సో ఈ ఎక్వేరియం అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్వేరియం ఉంది. దాంట్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఇక్కడ కూడా ష్రిమ్స్ ఉన్నాయి. ష్రిమ్స్తో పాటు వేరే ఇంకొక మోడల్ చేపలు ఉన్నాయన్నమాట, క్యూట్గా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాదొక రిక్వెస్ట్ అండి. వీడియోని ఫార్వర్డ్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ముందుకి నేను పెద్ద పెద్ద ఫిషెస్, వాటి యొక్క డీటెయిల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ని కూడా నేను చూపించబోతున్నాను. అందుకనే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వ్లాగ్ చూడండి. వీటిని ఏంజిల్ ఫిషెస్ అంటారు. మన ఎక్వేరియంలో కూడా చాలా వరకు చూసుంటాం కదా వీటిని. ఇవి బ్లైండ్ ఫిషెస్ అంట. వీటికి కళ్ళు కనిపించవు లైట్ ఆన్లో ఉంటే. సో వచ్చే వాళ్ళందరూ లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూస్తున్నారు. వాళ్ళలాగే నేను కూడా ఒకసారి లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి చూశాను. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, అందులో స్నేక్ ఉంటుందని చెప్పారు. నేను వాటర్లో వెతుకుతున్నాను, కొమ్మలు చూస్తున్నాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. సడన్గా పక్కకి చూస్తే ఒక కొమ్మకి అలా చుట్టుకొని ముద్దలాగా పడుకొని ఉంది. చాలా డార్క్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో. అది నాన్ పాయిజనస్ స్నేక్ అని చెప్తున్నారు. ఇక్కడ బల్లులో ఒక రకమైన జాతి ఉంటుంది, అది బ్లూ టంగ్తో ఉంటుందన్నమాట. కానీ ఎంత వెతికినా అది బయట కనిపించలేదు. నెక్స్ట్ ఈ ఎక్వేరియంలో తేళ్లతో పాటు ఇంకొక రకమైన జంతువు ఉంటుందని చెప్పారు. ఎండ చాలా ఉంది కాబట్టి అవి బయటికి రావట్లేదు. సో లోపల అలా గ్రీనరీలో పడుకొని ఉన్నాయన్నమాట. ఈ ఎక్వేరియంలో మీరు చూడండి, వీళ్ళు హ్యూమిడిటీ సెల్సియస్ చెక్ చేయడానికి అలా పెట్టారు. దాని పక్కనే బ్లాక్లో ఉంది కదా, అది కూడా ఒక రకమైన జీవియే. సో అన్నీ నిద్రపోతున్నాయి. వాటికి ఫీడింగ్ చేసే టైంకి రావాలి, బాగుంటుందని చెప్పారు. ఇక్కడ ఎక్వేరియంలో చాలా పెద్ద స్పైడర్ అండి. జూమ్ చేసి మీకు డీటెయిల్ చూపిస్తాను. ఎంత భయంకరంగా ఉందంటే బాబోయ్, డేంజరస్ అనమాట అది. ఇక్కడ ఒక తెల్ల కప్పని చూడండి, ఎంత ముద్దుగా చూస్తుందో. అసలు మనం చాలా రకాల కప్పలు చూసాం, కానీ ఇలాంటి ప్యూర్ తెల్ల కప్పని చూడడం ఫస్ట్ టైం అనమాట. సో నెక్స్ట్ దాని కిందనే ఒక ఎక్వేరియం ఉంది. దాంట్లో ఒక పెద్ద ఊసరవెల్లి మాత్రమే ఉంది.
ఇంకా నాకు డీటెయిలింగ్ ఏం కనిపించలేదు. సో నెక్స్ట్ ఇందులో మాత్రం స్పైడర్ డేంజర్ అంట. ఎవ్రీ డే ఇంతంత స్పైడర్స్ కడుతుందని చెప్పారు. ఇక్కడ చిన్న ఎక్వేరియంలో పెద్ద స్నేల్ తెలుసు కదా నత్త, వీటిలో 2 ఉన్నాయి. ఒకటి యెల్లో అండ్ అవతల వైపు ఉంది చూసారా? మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. వాటి లెగ్స్ మూవ్‌మెంట్ కానీ, వాటి మీద ఉన్న హెయిర్ అవన్నీ డీటెయిలింగ్‌గా. నెక్స్ట్ ఇక్కడ ఒక బల్లి జాతి అనమాట. నేను చాలా వరకు 10 మినిట్స్ వెయిట్ చేసి చూశానండి. నాకు కనిపించలే కొమ్మలో. అటు ఇటు వెతుకుతున్నాను ఎక్కడ కనిపిస్తదా అని. ఇందులో చాలా పెద్ద బల్లి ఉంటదని చెప్పారు. సో ఎక్వేరియం వెనక వైపు వెళ్ళి తిరిగి చూస్తే అది కొమ్మలో కలిసిపోయి ఉంది. పైన గుడ్లు కూడా ఉన్నాయి. అది మామూలుగా లేదండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రెడ్ ఐ క్రొకడైల్ షేప్లో ఉన్నటువంటి బల్లి అనమాట. ఇది బల్లుల జాతే, రకరకాల షేపుల్లో ఉన్నాయి. వాటి కళ్ళు చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో. ఇక్కడ ఫ్యాట్ టెయిల్ లిజర్డ్ అనమాట, అంటే తోక చాలా ఫ్యాట్గా ఉంటుందని అర్థం. అన్ని బల్లి జాతులే, రకరకాల బల్లి జాతులు. చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. అది నిద్రపోతుంది. ఈ పక్కన చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డులో రాశారు క్లియర్గా. మనకి వాటి పేరు తెలియకపోయినా పర్లేదు, ఆ బోర్డు చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇదిగో ఈ పేరు అదే, స్పానిష్ పిల్ బగ్. ఇందులో కూడా ఒక బల్లి ఉంటుంది, కానీ అది ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఎక్వేరియంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆకు షేప్లో ఇదిగో పురుగు, ఆ గ్రీన్ కలర్లో అన్ని పురుగులే అనమాట. అలా వాల్కి అతుక్కొని ఉన్నాయి. అదే ఎక్వేరియంలో కింద పెద్ద జెర్రీ, మన వాటర్ పైప్ అంతలా ఉంది అది. ఇక్కడ ఆటర్స్ ఉన్నాయి. ఆటర్స్ అంటే తెలుసు కదా, నీటి కుక్కలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. అప్పుడు దాకా ఆడి 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 ఇటువైపు వచ్చి కూర్చున్నాయి. వీడియో తీద్దాం అనుకునే లోపల అటు తిరిగి కూర్చున్నాయి. ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఒక్కసారి అద్దాన్ని ట్యాప్ చేసి చూస్తాను, ఇటు వస్తాయా లేదో చూద్దాం ఒక్కసారి. మళ్ళీ అటు వెళ్ళిపోయింది చూసారా? వీడియో అటు ఇటు తిప్పుతున్నాను, అవి కూడా నాతో పాటు అటు ఇటు తిరుగుతున్నాయి. సో క్యూట్గా ఉన్నాయి. ఒకటి మాత్రం యాక్టివ్ ఉంది, ఇంకోటి మాత్రం ఒక్కటే చోట కూర్చుంది, అది ఎటు వెళ్ళట్లేదు. నేను గ్లాస్ని ట్యాప్ చేసినా కూడా అది ఇటువైపు చూడట్లేదు. ఈ ఎక్వేరియం గురించి ఇంకో కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎక్వేరియా కేఎల్సిసి మలేషియాలో మోస్ట్ పాపులర్ అట్రాక్షన్లో ఒకటని నేను ఫస్ట్లోనే చెప్పాను కదా. ఇది 2005లో ఓపెన్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు నార్మల్ ఫిష్ ట్యాంక్స్ మాత్రమే కాదు, ఓషన్ లైఫ్ని ఆల్మోస్ట్ క్లోజప్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. షార్క్, స్ట్రింగేస్, సీలు, టార్టాయిల్స్తో పాటు హండ్రెడ్స్ ఆఫ్ జీవజాతులు ఉన్నాయంట. అసలు ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయా? ఇంకా చూడవలసిన లోపల చాలా ఉన్నాయి. ఈ ఎక్వేరియంలో చూడండి, చూడడానికి చాలా భయంకరంగా అసహ్యంగా ఉంది ముళ్ళతో. ఇది కూడా ఒక రకమైన చేపే. ఇది చూసారా? చూడటానికి ఎంత ముద్దుగా ఫ్లవర్ లాగా ఉంది కదా. చూసే అంత అందమైంది కాదు, అది విషపూరితమైన ప్రాణి అని చెప్తున్నారు. ఈ చేపల గురించి బోర్డులో పర్టికులర్గా మెన్షన్ చేశారు. వెనమస్ హైడవే అంటే దూరంగా ఉండండి ఆ చేపలకి అని అర్థం. అంటే విషపూరితమైంది కాబట్టి మనకి హింట్ ఇచ్చారనమాట. చూడడానికి ఎంత బాగున్నాయి, కానీ అది విషపూరితమైనవి అనమాట. మనం ఎలాంటి చేతులు పెట్టి ఎంటర్టైన్ చేయకూడదు, ఇంక అంతే సంగతులు. ఇక్కడ బ్లూ కలర్, బ్లూ రేస్ లాగా ఉన్నాయి. ఎల్లో అండ్ బుజ్జి బ్లూ కాంబినేషన్లో మన ఎక్వేరియంలో వేస్తే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫిష్ అయితే అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసా? కళ్ళు ఎక్కడ, మూత ఎక్కడ అర్థం కావట్లేదు. జూమ్ చేస్తే చాలా భయంకరంగా ఉంది, చాలా లావుగా ఉంది అది ఫిష్. ఆ ఎక్వేరియంలోనే ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకమైన ఫిష్ అనమాట. మరి అదే లోపల ఉంటే అలా కనిపిస్తుందా లేకపోతే ఇది వేరే నాకు అర్థం కావట్లేదు. స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఇది రెడ్ కలర్లో, పక్కన ఎక్వేరియంలో ఇందాక వైట్ చూసాం కదా, ఇక్కడ ఉన్నాయన్నీ రెడ్ కలర్. అసలు ఎంత బాగుంది అంటే బటర్ఫ్లై లాగా చూడడానికి క్యూట్ ఉన్నాయి, కానీ అది వెనమస్. ఇక్కడ చిన్న స్నేక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, కర్రపుల్లలాగా. నిజానికి అవి ఒక టైప్ ఆఫ్ ఫిషెసే అనమాట. వాటిని బ్యాండెడ్ పైప్ ఫిష్ అంటారు. దీని బాడీ మీద బ్లూ మరియు బ్లాక్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి బ్యాండెడ్ పైప్ ఫిష్ అని పిలుస్తారంట. ఈ ఫిష్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సీ హార్స్ లాగానే ఈ జీవజాతి ఎగ్స్ కూడా
మేలే క్యారీ చేస్తుందంట. ఇక్కడున్న ప్రతి చేప గురించి చెప్పుకుంటూ పోవాలంటే కష్టమే. ఎందుకంటే కొన్ని బోర్డ్స్ ఉన్నాయి, కొన్ని బోర్డులు లేవు. నాకు కూడా తెలీదు కదా! అందుకనే అనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఎంజాయ్ చేయండి అన్నట్టు మా అమ్మమ్మ నా చిన్నప్పుడు ఒక మాట చెప్పింది. చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, చేపల పేర్లు అస్సలు చెప్పలేము. అన్ని రకాలుంటాయి భూమి మీద అని. నిజమే. ఇవన్నీ చూస్తుంటే ఆవిడ చెప్పిన మాటలు కరెక్టే అనిపిస్తుంది. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టనల్ ఎక్వేరియంలోకి ఒక్కసారి వస్తే నిజంగా మనకి టైమే తెలియదు. నేనొచ్చి కూడా ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది. ఎంత బాగున్నాయంటే డిస్‌ప్లేలో చదువుకుంటూ, వాటి గురించి తెలుసుకుంటూ, రకరకాల చేపల్ని చూసుకుంటూ ఉంటే మనకి నిజంగా టైం తెలీదు. ఇంకా చూడవలసింది ముందు ముందు పెద్ద షార్క్స్ ఉన్నాయి. ఇంకా వేరే రకాల చేపలు కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. మనం టనెల్‌లో కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా స్టెప్స్‌తో ఇంకా కొంచెం డౌన్‌లోకి దిగాల్సింది ఉంటుంది. ఇక్కడ డౌన్ టర్నింగ్‌లోనే ఇంకా పెద్ద ఎక్వేరియం ఉంటుంది. దాంట్లో ఈ చేపలున్నాయి. చూడ్డానికి ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో ఎంత బావుంటుందంటే పైనుంచి ఇది వ్యూ అనమాట. పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి. ఇలా మెట్లు దిగి అటువైపు కింద నుంచి కూడా చూడొచ్చు. పైనుంచి ఇది వ్యూ. మీకు ఇంకా డీటెయిల్‌గా కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక ఇక్కడి నుంచి అన్ని పెద్ద పెద్ద ఫిషెసే ఉంటాయి. ఇలా స్టెప్స్ దిగుతూ ఉంటేనే లెఫ్ట్‌లో ఒక పెద్ద పాండ్ ఉంది. ఆ పాండ్‌లో ఒక టైప్ ఆఫ్ వెరైటీ షార్క్స్ అయితే ఉన్నాయి. వాటిని బ్లాక్ షార్క్స్ అంటారంట. చాలా పెద్దగా ఉన్నాయి అవి. చూడ్డానికి మీకు జూమ్ చేసి ఇంకా చూపిస్తాను క్లియర్‌గా. మీకు కెమెరాలో చూస్తే మాత్రం నార్మల్‌గానే కనిపిస్తాయి. కానీ చాలా పెద్దగా ఉన్నాయి అవి. కిందంతా గ్రీన్ శాండ్ అనమాట అది. మనకి గ్రీనరీ గడ్డిలాగా కనిపిస్తుంది కానీ అది శాండ్. అమెజాన్ ఫోల్డెడ్ ఫారెస్ట్ అని కర్వ్డ్ గ్లాస్‌లో ఒక పెద్ద ఎక్వేరియం అయితే ఉంది. అసలు ఎంత పెద్ద చేపలు తెలుసా? నాకైతే ఒక్కసారిగా భయమేసింది వాటిని చూస్తే. అంటే నా చెయ్యి పెట్టినా కూడా నా చెయ్యి చిన్నగా ఉంటది. మీకు తర్వాత చూపిస్తాను ఎందుకు నేను అన్నానో. ఒక పిల్లో సైజ్ అంత పెద్దగా ఉన్నాయి అవి. ఇలా గ్లాస్‌ని ట్యాప్ చేస్తే చూస్తున్నాయి అనమాట. నేనేమో వీడియో రికార్డింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను. సడెన్‌గా ఒక చేప పైకి లేచింది. గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది నాకు. Oh my god. అసలు ఎంత సడన్‌గా భయపడ్డానంటే అవి ఎక్వేరియం లోపలే ఉన్నాయి కదా! అంత భయపడ్డానేంటి అనిపించింది ఒక సెకండ్. నా చెయ్యి పెట్టి చూపిస్తాను మీకు. అంత పెద్దగా ఉన్నాయి. నా చెయ్యే వాటి పక్కన చాలా చిన్నగా ఉన్నాయి. సో గుడ్ చూడ్డానికి ఇదొక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇదే కాదు దానికన్నా పెద్ద ఫిష్ ఇంకో అవతలకుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇందాక సడన్‌గా పైకి లేచింది కదా ఫిష్. అదే పెద్దదనుకుంటే దానికన్నా పెద్దది అవతల పడుకొనుంది. అసలు ఎంత పెద్దయంటే బాబోయ్! నేను ఫస్ట్ టైమ్ ఇలాంటి చేపలు చూడ్డం. ఈ చేప చూసారా? వచ్చే టూరిస్టులందరినీ అటెన్షన్ క్రియేట్ చేస్తుందనమాట. అది అందరిని చూస్తూ ఉంది. ఫోటోస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఆ పెద్ద చేపల పేర్లు రిప్సా క్యాట్‌ఫిష్. ఇంకొకటి బ్లాక్ పాకు. చాలా బావున్నాయి. నెక్స్ట్ పక్కన ఎక్వేరియంలో నేను చెప్పాను కదా! పైనుంచి చూస్తే ఎక్వేరియము ఇంకో వ్యూ బావుంటుందని. నేను అలా వచ్చాననమాట స్టెప్స్ నుంచి. ఇది పెద్ద ఎక్వేరియము. ఒకటే మోడల్ ఉన్నాయి. ఈ కింద పాండ్‌లో రకరకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. అంటే షార్క్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి. ఎంత బావున్నాయంటే చూసిన కొందికి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. వాటి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. నేను లోపలికి వెళ్తున్నాను ఇంకా. ఈ వస్తువులన్నీ సముద్రంలో దొరికినవి. వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బోర్డ్‌లో మెన్షన్ చేశారు. ఇక్కడ గెయింట్ మడ్ స్కిప్పర్ ఉంటుందన్నారు. సో మొత్తం వెతికాను ఒకసారి. నాకెక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఇదొక రకమైన చేపే. కానీ నీళ్ళల్లో మాత్రమే కాదు. ఇది బురదలో కూడా ఉండగలదనమాట. మడ్ స్కిప్పర్ అంటే మట్టిలో ఉండే చేప అని అర్థం. సో మీకు నేను అంతా వెతికాక చూపిస్తున్నాను చూడండి. అది అక్కడ కొనాకి ఒక్కటే ఉంది. ఇంకా చాలా ఉండొచ్చు. అవి మడ్లో ఉండొచ్చు. మీరు ఈజీగా గుర్తుపట్టడానికి టిక్ కూడా పెట్టాను.
ఈ అక్వేరియంలో చాలా పెద్ద లోబ్ స్టార్ అయితే మనం చూడొచ్చు. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద లోబ్ స్టార్ని చూడడం. అది మాత్రమే కాదు, ఫాక్స్ ఫేస్ ర్యాబిట్ ఫిష్, గోల్డెన్ మార్బుల్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ బోర్డులో చక్కగా మెన్షన్ చేశారు. మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ చిన్న చిన్న అన్నీ కూడా మార్బుల్ ఫిషెస్ అంటారంట. ఇక్కడ హనీ కోమ్ మొరే ఈల్ అనమాట. ఇది సహజంగా ఉప్పు నీటిలోనే ఉంటుందంట ఎక్కువగా. సో దాని మట్టికి స్పెషల్గా ఆ ఉప్పు నీటితోనే డిజైన్ చేసినటువంటి ఎక్వేరియం అయితే ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ టనల్లోకి వెళ్తున్న కొద్దికి ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే చూడొచ్చు. మీకు ఒక పెద్ద షార్క్ చూపిస్తాను చూడండి. మిర్రర్కి క్లోజ్గా పెద్ద పెద్ద షార్క్సే కాదు, ఇంకా చేపలు వేరే కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే అసలు మాటలు రావట్లేదు నాకు. ఈ షార్క్ చూసారా, చాలా పెద్దగా ఉంది. ఇంత దగ్గరగా చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఆ టీత్, ఆ కళ్ళు అన్నీ డీటెయిల్గా కనిపిస్తున్నాయి వాటర్లో. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అన్ని చేపల కంటే ఈ షార్క్స్ దగ్గరనే చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నాను. వాటిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టన్నల్లో అలా వెళ్తూ ఉంటే డిఫరెంట్ వెరైటీస్ అయితే చేపలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. అండ్ నేను ఒకటి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఎప్పుడైనా సరే టైం కుదిరితే ఇలాంటి ఎక్వేరియం చూడడానికి ట్రై చేయండి. సూపర్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో మర్చిపోలేరు. ఈ చేప చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్రెడీ ఒక్కసారి అటు తిరిగి వచ్చిందనమాట. రికార్డ్ చేసేలోపు ఇక డౌన్ అయిపోయింది. దాని ఫ్రంట్ వ్యూలో ఇంకోటి చూపిస్తాను. ఇది షార్కే, బేబీ షార్క్. ఈ ఫిషెస్ని స్టిన్ గ్రే లేదా రే ఫిష్ అంటారనమాట. చాలామందికి రే ఫిష్ అనే తెలుసు. అవి బర్డ్స్ లాగా అలా ఫ్లై అవుతూ రెక్కలతో ఎంత ముద్దుగా ఉన్నాయంటే హ్యూమన్ ఫేస్ లాగా ఉంది. లైట్ స్మైల్ ఇస్తున్నట్టు అసలు చెప్పడానికి రాలేదు. నాకు అంత బాగా నచ్చాయి అవి. పెద్ద అండి. ఎటు చూసినా కూడా ఆ రే ఫిషెసే ఉన్నాయి టోటల్గా. వీడియోస్కి క్యాప్చర్ అవ్వట్లేదు, అది స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. చూసారా, నా పైన ఇంకొకటి వస్తుంది పెద్దది. దాన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయ్యో, ఇదే చూపిద్దాం అనుకుంటే అది డౌన్ అయిపోయింది. ఉన్న వాటిల కంటే రే ఫిషెస్లో ఇది చాలా పెద్దదన్నమాట. సో ట్యాప్ చేశాను లేస్తుందేమో అని, కానీ ఎక్కడ అది ఫ్లై అవ్వలేదు. చాలాసేపు వెయిట్ చేశాను మీకోసం చూపిద్దామని, బట్ అది ఎక్కడ కూడా ఎగరట్లేదు, అలాగే డౌన్ అయిపోయి ఉంది. దాని ఐస్ ఇలా పెట్టి ఎక్వేరియంలో నన్ను చూస్తూ ఉందన్నమాట. మీరు కూడా చూడండి అది ఎలా చూస్తుందో. దాని ఐస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో తెలుసా, నన్నే చూస్తున్నట్టు. షార్క్స్ని చూసుకుంటూ రేస్ని చూసుకుంటూ వీడియో తీసుకొని నేను బిజీలో ఉన్నప్పుడు సడన్గా పెద్ద టార్టాయిస్ అయితే మిస్ అయిపోయింది. అది ఎంత పెద్ద టార్టాయిస్ అంటే రికార్డ్ చేసేలోపు అటువైపు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మిస్ అయిపోయింది. అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. మళ్ళీ ఇటువైపు వస్తే రికార్డ్ చేయాలి. బట్ నేను స్టిల్ అన్నీ చూసుకుంటూ టనల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. ఇక్కడ కూడా ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఈ ఎక్వేరియంలో ఒక ఈల్ ఉందన్నమాట. దాని పేరు ఉల్ఫ్ ఈల్. బాడీలో ఫేస్ మాత్రమే పఫీ లాగా ఉల్ఫ్ లాగా ఉంటుంది, బాడీ అంతా సన్నగా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే టీత్ అన్ని. షెల్స్ కానీ రొయ్యలు కానీ ఏదైనా ఈజీగా తినేస్తుందంట. మనం చేయి పెట్టామో ఇంకంతే కసక్ బ్లడ్ వచ్చే వరకు వదలదు. అలాంటి అవకాశం లేదనుకోండి, మొత్తం క్లోజ్ ఉంది. బట్ స్టిల్ వాటికి జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఇక్కడ ఆక్టోబస్ 2 ఉన్నాయి. ఒకటి చుట్టుకొని క్లియర్గా కనిపించట్లేదు. ఇవి జెల్లీ ఫిష్. ఫస్ట్ టైం నేను చూడడం జెల్లీ ఫిష్ని ఇంత దగ్గరగా. పక్కన పిల్లలైతే అసలు పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే పేర్లతో వాటితో ఆడుకుంటున్నారు. ఇక్కడ జెల్లీ ఫిష్, ఇవి కూడా ఒక రకమైన ఫిషెసే అనమాట. అలా మిర్రర్ కత్తుక్కొని ఉన్నాయి ట్రాన్స్పరెంట్లో. ఇవి కూడా జెల్లీ ఫిషెసే. సీ హార్స్. అసలు నాకు ఇష్టమైన చేపల్లో సీ హార్స్, తర్వాత డాల్ఫిన్. నేను ఎప్పుడు కూడా ఇంత క్లోజ్గా సీ హార్సెస్ని చూస్తానని అనుకోలేదు.
ఇటు పక్కనున్న ఎక్వేరియంలో కూడా పెద్ద సీ హార్స్ అయితే ఉంది. దాని పక్కనే చిన్న ష్రిమ్ ఉంది. అది అయిపోయాక ఇక్కడ ఉన్నయన్నీ కూడా మన చెరువులో చేపలు ఉంటాయి కదా, అవి అయితే ఏవైతే జంతువులు ఉంటాయో వాటి యొక్క స్కెలిటన్స్ అనమాట. డీటెయిల్స్గా పెట్టారు. ఈ పఫర్ ఫిష్ కానీ లోబ్ స్టార్స్ గురించి అన్నీ రాసి క్లియర్గా పెట్టారు. ఇక్కడ మీరు చూస్తుంది గెయింట్ ఐసోపాడ్, డీప్ సీలో ఉంటుంది. దీనికి ఫుడ్ లేకపోయినా కానీ కొన్ని నెలల వరకు బతుకుంటుందంట. ఇది ఒక రకమైన క్రాబే, హార్షూ క్రాబ్. సో ఇదేనండి నా వ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఎక్వేరియంకి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో కొత్త వీడియోలో న్యూ కంటెంట్తో కలుద్దాము. అన్నట్టు ఈ మలేషియా ట్రిప్లో నేను ఏమేమి చూపించబోతున్నానో మీకు అన్నీ తెలియాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏం లేదండి, నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా మలేషియా ట్రిప్లో మంచి ప్లేసెస్ నేను చూడడమే కాకుండా వాటిని రికార్డ్ చేసి వ్లాగ్స్ ద్వారా మీకు చూపించాలని నా చిన్న తాపత్రయం అంతే. సో మీకు అప్డేట్ రావాలి, నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యూ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.